లవ్ స్టోరీల్లో అవే పాటలు, అదే రొమాన్స్, అదే స్టోరీ. యాక్షన్ సినిమాల్లో అదే ఫైట్లు, అదే మాస్ డ్రామా, ఎలివేషన్. ఎన్నాళ్ళని ఈ రొటీన్ సినిమాలు చూస్తారు ఆడియన్స్. అందుకే పురాణాల మీద ఫోకస్ చేస్తున్నారు మేకర్స్. రామాయణం, మహాభారతం లాంటి మైథలాజికల్ బ్యాక్డ్రాప్లో సినిమాలు చేస్తున్నారు. మరి ప్రభాస్ నుంచి ప్రశాంత్ వర్మ వరకు భక్తితో బాక్స్ ఆఫీస్ని టార్గెట్ చేస్తున్న సినిమాలేంటో చూద్దాం. మూవీ మేకింగ్ మారిపోతోంది. రొటీన్ కమర్షియల్ సినిమాల నుంచి పీరియాడిక్ డ్రామాల వరకు, ఇప్పుడు అక్కడి నుంచి పురాణాల వరకు ఇంట్రెస్టింగ్ సినిమాలు తెరకెక్కుతున్నాయి. స్పెషల్లీ పాన్ ఇండియా స్టార్లు కూడా మైథాలజీ బ్యాక్ డ్రాప్ లో సినిమాలు చేయడంతో ఈ ట్రెండ్ ఇప్పుడు స్పీడ్ అందుకుంది. లేటెస్ట్ గా కల్కి నుంచి రిలీజ్ అయిన అమితాబ్ బచ్చన్ టీజర్ చూస్తే మహాభారతాన్ని చూపించబోతున్నట్లు తెలుస్తోంది. అశ్వత్థామ క్యారెక్టర్ లో అమితాబ్ బచ్చన్ పవర్ఫుల్ గెటప్ లో ఆడియన్స్ ని ఆకట్టుకుంటున్నారు. ప్రభాస్, దీపికా పదుకొన్ జంటగా నాగాస్విన్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న కల్కి మహాభారతంలోని ఏ భాగాన్ని చూపించబోతున్నారో అని ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతోంది జనాల్లో. మైథాలజీ సినిమాలంటే ఏదో చిన్న హీరోలు, తక్కువ బడ్జెట్ సినిమాలు కాదు. పాన్ ఇండియా హీరోలు, బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్లు కొల్లగొట్టే హీరోలతో భారీగా తెరకెక్కుతున్నాయి ఈ సినిమాలు. మెగాస్టార్ చిరంజీవి కూడా తన అప్కమింగ్ సినిమాకి మైథాలజీ టచ్ ఇస్తున్నారు. 3 లోకాల బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న విశ్వంభర సినిమాలో హనుమంతుడిని చూపిస్తూ పవర్ఫుల్ గా టైటిల్ రివీల్ చేసింది టీమ్. దాంతో రామాయణ రిలేటెడ్ సీన్స్ స్పెషల్లీ హనుమంతుడి బ్యాక్ డ్రాప్ లో ఉంటుందని తెలుస్తోంది. టాలీవుడ్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న మరో మ్యాసివ్ మైథాలజీ మూవీ కన్నప్ప. మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ గా శివుడి అపార భక్తుడైన భక్త కన్నప్ప బ్యాక్ డ్రాప్ లో 300 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతోంది కన్నప్ప సినిమా. ప్రభాస్, నయనతార, అక్షయ్ కుమార్, మోహన్ లాల్, మోహన్ బాబు లాంటి భారీ స్టార్ క్యాస్ట్ తో కన్నప్ప తెరకెక్కుతోంది. ఇప్పటికే హాలీవుడ్ విజువల్ ఎఫెక్ట్స్ సూపర్వైజర్స్ తో ప్రొడక్షన్ జరుపుకుంటున్న కన్నప్ప పాన్ ఇండియా వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. హనుమాన్ గా సూపర్ పవర్స్ ఉన్న క్యారెక్టర్ కి మైథాలజీ క్యారెక్టర్ హనుమాన్ ని యాడ్ చేసి పాన్ ఇండియా వైడ్ గా బ్లాక్ బస్టర్ కొట్టిన సినిమా హనుమాన్. తేజ సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ చేసిన ఈ సినిమా దాదాపు 300 కోట్ల కలెక్షన్లు రాబట్టి ఇప్పటికే 100 రోజులు కంప్లీట్ చేసుకుంది. ఇదే బ్లాక్ బస్టర్ మూవీకి సీక్వెల్ గా జై హనుమాన్ మూవీ తెరకెక్కుతోంది. ఈ సినిమాలో కంప్లీట్ గా హనుమంతుడిని రివీల్ చేస్తూ ఇంట్రెస్టింగ్ స్టోరీ ఆడియన్స్ ముందుకు రాబోతోంది. టాలీవుడ్ లోనే కాదు, బాలీవుడ్ లో కూడా మైథాలజీ బ్యాక్ డ్రాప్ లో స్పెషల్లీ రామాయణాన్ని దాదాపు 1000 కోట్ల బడ్జెట్ తో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు డైరెక్టర్ నితీష్ తివారీ. రణబీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా, కన్నడ స్టార్ హీరో యష్ రావణాసురుడిగా లీడ్ రోల్స్ లో తెరకెక్కుతున్న ఈ భారీ బడ్జెట్ సినిమా ఇప్పటి వరకు ఇండియన్ సినిమా హిస్టరీలోనే వచ్చిన రామాయణాల కంటే బిగ్గెస్ట్ మూవీగా తెరకెక్కించబోతున్నట్లు ఇప్పటికే అనౌన్స్ చేసింది టీమ్. ఇలా సౌత్ నుంచి బాలీవుడ్ వరకు వరుసగా మైథాలజీ సినిమాలతో ఆడియన్స్ కి సరికొత్త ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు స్టార్లు.